పావ్ బాజీ రెసిపీ ఎలా చేయాలో చూద్దామా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో అన్నీ వెజిటబుల్స్, అందులో ముఖ్యంగా బఠానీ ఉంటే బాగుంటుంది. బఠానీ, బంగాళదుంప, టమాటా, కాలీఫ్లవర్, క్యారెట్, క్యాప్సికమ్, కొద్దిగా కొత్తిమీర. దీంట్లో పావ్ బాజీ మసాలా తీసుకోవాలి. పావులు కూడా మనం బయట తెప్పించుకొని ఉంచుకోవాలి. కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో ఆయిల్ వేసుకుని అది కొద్దిగా వేడయ్యాక ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా వేగాక గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక దాంట్లో వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి. ముందుగా బంగాళదుంప, బఠానీ వేసేసుకొని కొద్దిగా వేగాక కాలీఫ్లవరు, క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు, క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు. అవి కొద్దిగా వేగాక టమాటాలు వేసుకొని లాస్ట్లో ఉప్పు, కొంచెం పసుపు వేసుకుని ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసి 3-4 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్లో స్టీమ్ అంతా అయిపోయాక దాన్ని ఓపెన్ చేసి అందులో అప్పటికి వెజిటబుల్స్ అన్నీ ఉడికుంటాయి. వాటిని మెత్తగా మ్యాష్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము కొద్దిగా కారం, కొద్దిగా పావ్ బాజీ మసాలా యాడ్ చేసుకుని కొంచెం కొత్తిమీర కూడా కలుపుకుని అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని పొయ్యి మీద పెట్టి అది కదుపుతూ ఉండాలి. ఇప్పుడు బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ కన్సిస్టెన్సీ చూసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు బాజీ రెడీ అయిపోయినట్టే. మరి పావులు కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా. పావులని హాఫ్కి ఇట్లా నైఫ్తో కట్ చేసి పెనం మీద బటర్ వేసి కాల్చుకోవాలి. సర్వ్ చేసేటప్పుడు మీరు కర్రీ అంటే బాజీతో పాటు మీరు ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఒక నిమ్మకాయ పెట్టుకుని పావులతో ఈ బాజీ తింటే సూపర్ యమ్మీ టేస్టీ ఉంటుంది.